నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. స్టార్మా రాజీనామా డిమాండ్ల తిరస్కరణ, ఎన్నికల పోర్కు లేబర్ నేత సన్నద్ధం, పదవి వీడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. బ్రిటన్ రాజకీయాల్లో పెను తుఫాను రేపిన నాయకత్వం సంక్షోభం వేళ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ తన పట్టు సడలివ్వడం లేదు. ఫిబ్రవరి 2026 ఆరంభంలో పెరిగిన తీవ్ర ఒత్తిడిని ఆయన ధీటుగా ఎదుర్కొంటున్నారు. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న తన పట్టుదల నుండి వెనక్కి తగ్గేదే లేదని సోమవారం జరిగిన లేబర్ ఎంపీల కీలక సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. మండేల్సన్ లాబియింగ్ స్కాండల్ ప్రకంపనలు, అమెరికా వాణిజ్య ఒప్పందాలపై విచారణ, ప్రభుత్వ నియామకంపై పెరుగుతున్న అనుమానాలు. సీనియర్ నేత లార్డ్ పీటర్ మండేల్సన్ చుట్టూ అల్లుకుంటున్న లాబియింగ్ స్కాండల్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. మండేల్సన్ పై మెట్రోపాలిటన్ పోలీసులు క్రిమినల్ విచారణ ప్రారంభించడమే కాకుండా అమెరికాతో జరిగిన కీలక వాణిజ్య ఒప్పందాలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 2026 నాటికి ఈ వ్యవహారం లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని తీవ్ర ఇరుకాటంలో పడేసింది. ఆర్కిటిక్ రీజియన్ లో యూకే సైనిక బలగం రెట్టింపు, నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుము బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే రక్షణ మంత్రి జాన్ హీలీ బుధవారం కీలక ప్రకటన చేశారు. నార్వేలోని క్యాంప్ వైనింగ్ వేదికగా జరిగిన ఈ భేటీలో రాబోయే 3 ఏళ్లలో బ్రిటిష్ సైనికుల సంఖ్యను 1000 నుండి 2000కు పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. పై మళ్లీ పోలీస్ నిఘా, ఎప్స్టైన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు, రాజ కుటుంబంలో మొదలైన కొత్త కలకలం. ఎప్స్టైన్ వివాదం కేవలం ప్రిన్స్ ఆండ్రూ వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించింది మాత్రమే కాకుండా దేశ భద్రత, వాణిజ్య ప్రయోజనాలకు నిఘా కలిగించే అంశంగా మారింది. 2010లో బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య రాయబారిగా ఉన్న సమయంలో ఆండ్రూ తన ఆగ్నేషియా పర్యటనకు సంబంధించిన కీలకమైన నివేదికలను, అధికార పత్రాలను, పర్యటన వివరాలను ఎప్స్టైన్ కు ఈమెయిల్స్ చేసినట్లు ఆధారాలు లభించాయి. వాణిజ్య చర్చల సమాచారాన్ని ఇలా ఒక నేరస్తుడికి చేరవేయడం అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద తీవ్రమైన నేరంగా పరిగణించబడుతోంది. థేమ్స్ వ్యాలీ పోలీసులు ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. గ్రీన్లాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్, అమెరికా సైనిక చర్చల ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత. యూకే ప్రధాని ముందు కొత్త సవాలు. డెన్మార్క్ అధీనంలో ఉన్న గ్రీన్లాండ్ ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక చర్యలకైనా వెనుకాడబోమని ట్రంప్ చేసిన హెచ్చరికలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివాదం ఇప్పుడు యూకే ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ ఇబ్బందికర స్థితిలో నెట్టింది. ఒకవైపు అత్యంత కీలక మిత్ర దేశమైన అమెరికా, మరోవైపు అంతర్జాతీయ నియమాలు. వీటి మధ్య స్టార్మర్ ఎలా ముందుకెళ్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. లియో రాస్ హంతకుడికి జీవిత ఖైదు, 15 ఏళ్ల నిందితుడి వివరాలు బయటకు. సంచలనం సృష్టించిన 12 ఏళ్ల పాఠశాల విద్యార్థి లియో రాస్ హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. ఈ దారుణానికి ఒడిగట్టిన 15 ఏళ్ల బాలుడికి కోర్టు జీవితకాల కారాగార శిక్ష విధించింది. కనీసం 13 ఏళ్ల పాటు జైలులోనే ఉండాలని జస్టిస్ చౌదరి కేసీ స్పష్టం చేశారు. మైనర్ కావడంతో ఇప్పటి వరకు రహస్యంగా ఉంచిన నిందితుడి వివరాలను బహిర్గతం చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే దీనిపై అప్పీలు చేసుకునేందుకు నిందితుడికి 24 గంటల సమయం ఇచ్చారు. అంటే ఫిబ్రవరి 11 మధ్యాహ్నం తరువాత నిందితుడి పేరు అధికారికంగా బయటకు రానుంది. పాఠశాలలో కత్తిపోట్ల కలకలం, నార్త్ లండన్ దాడిలో టీనేజర్ అరెస్ట్, విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన. నార్త్ వెస్ట్ లండన్ లోని కింగ్స్ పరీ హై స్కూల్లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర కత్తిపోట్ల ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఫిబ్రవరి 10వ తేదీ మధ్యాహ్నం సుమారు 12:40 పాఠశాల ప్రాంగణంలోనే 2 విద్యార్థులపై దాడి జరిగింది. ఈ ఘటనలో 12, 13 ఏళ్ల వయసు గల 2 బాలురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టినట్టు భావిస్తున్న 13 ఏళ్ల టీనేజర్ పోలీసులు హత్యాయత్నం ఆరోపణలపై అరెస్టు చేశారు.
డేకర్ విమర్శల దాడి, ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలపై ఎడిటర్ ఆగ్రహం, కోర్టులో సాగుతున్న హై ప్రొఫైల్ మీడియా యుద్ధం. బ్రిటిష్ మీడియా ప్రపంచానికి కుదిపేస్తున్న ఫోన్ హ్యాకింగ్ కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. డైలీ మెయిల్ మాజీ ఎడిటర్ పాల్ డేకర్ ఫిబ్రవరి 10, 2026న లండన్ హైకోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ప్రిన్స్ హ్యారీతో పాటు ఇతర ప్రముఖులు తన పత్రికలపై చేసిన ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు తన తీవ్రంగా ఆగ్రహానికి గురి చేశాయని, ఇవన్నీ అవాస్తవాలని ఆయన కోర్టుకు తెలిపారు. యూనివర్సల్ క్రెడిట్ నిధుల్లో భారీ కోత, వేలాది మందికి నెలకు $200 మేర నష్టం. ప్రభుత్వ నిర్ణయంతో పేదలపై ఆర్థిక భారం. బ్రిటన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సంస్కరణలు అల్ప ఆదాయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అనారోగ్యం, వైకల్యంతో బాధపడేవారు ఇకపై భారీగా ఆర్థిక సాయాన్ని కోల్పోనున్నారు. ఏప్రిల్ 2026 నుంచి అమల్లోనికి రానున్న ఈ మార్పుల వల్ల కొత్తగా దరఖాస్తులు చేసుకునే వేలాది మందికి నెలకు సుమారు £212 మేర కోత పడనుంది. హై స్పీడ్ వ్యాపారాల్లో ఎమర్జెన్సీ, చిన్న వ్యాపారుల మనుగడపై పెనుముప్పు. పన్నుల మార్పు కోసం ప్రభుత్వానికి అల్టిమేటం. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే హై స్పీడ్ వ్యాపారులు ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఫిబ్రవరి 2026 నాటికి దేశంలోని చిన్న వ్యాపారులు కరోనా మహమ్మారి సమయంలో ఎదుర్కొన్న దానికంటే క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది. అప్పట్లో ప్రభుత్వం అండగా నిలిచింది, కానీ ఇప్పుడు మాత్రం చిన్న వ్యాపారులను గాలి కొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోమర్సెట్లో వరద బీభత్సం, 40 రోజుల వానకు విలవిలలాడుతున్న జనం. బ్రిటన్లోని సోమర్సెట్ కౌంటీ ప్రస్తుతం జల దిగ్బంధంలో చిక్కుకుంది. గత 40 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆ ప్రాంతాన్ని అతలకుతలం చేస్తున్నాయి. ఫిబ్రవరి 11, 2026 నాటికి పరిస్థితి మరింత విషమించడంతో అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడం, నేల పూర్తిగా నీటిలో నిండిపోవడంతో ఇల్లు, మౌలిక సదుపాయాలకు తీవ్ర ముప్పు ఏర్పడింది. Headlines ఇంతటితో సమాప్తం. Thank you. Stay tuned to BTJ for exclusive updates from UK and around the world. This is Sushmita signing off.